ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారంకి ఏ విధంగా వెళ్తున్నారు, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 10 ఏళ్ల నిర్బంధ పాలన చూసిన ప్రజలు ఈ 2 సంవత్సరాల్లోనే పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నాయి కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్నారు, దగ్గర తీసుకుంటున్నారు, హక్కున చేర్చుకుంటున్నారు, నవీన్ యాదవ్ గారిని గెలిపించబోతున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చి ఈ 10 ఏళ్ల కాలంలో ఏ పథకం కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా పేద ప్రజలకు చేరలేదు. పేద ప్రజలకు చేరి ఉంటే ఈ 10 ఏళ్ల తర్వాత కూడా కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ రాజ్యం వెళ్తుండేనేమో. కానీ లేదు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు. అంటే ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నిర్బంధ పాలన, నియంత్రిత పాలన, ఒక ఉద్యమకారునికి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిని మంత్రులను కలిసే పరిస్థితి ఉండకపోతుండే. మంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు సొంతంగా ఒక 10 లక్షల నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోతుండే. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం కనీసం ధర్నా చేద్దామంటే ధర్నా చేవు కూడా లేని పరిస్థితి. ఇవి రైతులకు కనీసము రుణమాఫీ చేస్తా అని చెప్పి చెయ్యను అన్న వాళ్ళదేదో రిన్వాల్వ్ చేసుకుని వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుండ్రి. కానీ 10 ఏళ్ళు మోసం చేస్తే తెచ్చిన దానికి 4 రెట్లు ఎక్కువయ్యి ఈరోజు రైతు ఆత్మహత్యలకు ముఖ్య కారకుడు కల్వకుంట్ల కుటుంబము. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి 10 ఏళ్ళు గడిచినా కూడా వాళ్ళకు ఉద్యోగులు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్న సందర్భాలు చాలా చూస్తున్నాం మనము. ఇవన్నిటికీ మూల కారణము కల్వకుంట్ల కుటుంబము. వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి అయ్యిండు, కొడుకు మంత్రి అయ్యిండు, అల్లుడు మంత్రి అయ్యిండు, బిడ్డని ఎంపీ చేసుకున్నాడు, సడ్డాకుని కొడుకుని రాజ్యసభ సభ్యుడు ఇచ్చుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వ్యాపారాలు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టూతో 100 ఎకరాలు 1000 ఎకరాలు కొల్లగొట్టుకున్నారు ధరణి పేరుతోని. ఇంత అవినీతి అక్రమాలకు పాడుపడే కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎలా విశ్వసిస్తుంది? మళ్ళీ దగ్గర ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం తక్కువైందని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తారు? 100% కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మధ్య అభినవ భావ సంబంధాలు ఏర్పడ్డాయి. 100% వచ్చే గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆరోపించేది ఏంటంటే అక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో మనం కళ్ళారా చూస్తున్నాం కదా, 5000 స్కూళ్ళు 4000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పి నువ్వు విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తుంటే ఎందుకు మూతపడుతుండే? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మోడల్ స్కూల్ తెస్తే ఆ మోడల్ స్కూళ్లకు కనీసం ఉపాధ్యాయులు నియమించకపోతే కదా నువ్వు. అదే మోడల్ స్కూళ్లకు కనీసము మెచ్చార్జీలు కూడా పెంచలేని పరిస్థితి కదా. మేము వచ్చిన తర్వాత 20 ఏళ్ళ కింద నిర్ణయించిన మెచ్చార్జీలు కాకుండా మేము వచ్చినాక ఆ మెచ్చార్జెస్ను 200% పెంచినాం కదా. విద్యా వ్యవస్థకు ఇంటిగ్రేటెడ్, ఒక పేద వ్యక్తికైనా దళితునికైనా ఎవరికైనా చదువుకునే వసతులు ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ 200 కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ నిర్మిస్తున్నాం కదా. ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉండాలని చెప్పి ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేసుకుంటా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాము. ఈరోజు ఎప్పటికీ 10,000 మంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళినట్టుండ్రి. ఇప్పుడు రివర్స్గా 50,000 మంది ప్రైవేట్ స్కూల్లో నుండి గవర్నమెంట్ స్కూల్లో చేరిందని చెప్తున్నారు కదా. మరి గవర్నమెంట్ స్కూల్లో చేరిందంటే ఎలా చేరింటారంటావు? విద్యా వ్యవస్థ మీద పట్టు పెరిగిందా తగ్గిందా అనడానికి ఆలోచన ఉండాలి. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదో ఊకే ఆరాకర చేసేసి మేము చేసామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది అబద్ధము. నువ్వు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, నీ ఉన్న సమయంలో పాకర పట్టిన గోడలు ఉండేనా లేదా? మేము పెయింట్ వేయించినాం, పిల్లలకు సౌకర్యాలు కల్పించినాం, స్మార్ట్ బోర్డులు పెట్టినాం, బెంచెస్ ఇప్పిస్తున్నాం, మెచ్చార్జెస్ పెంచినాం. ప్రతి విషయంలో కూడా. ఇంకోటి, చదువుని మా నాయకుడు ఏమంటుండంటే చదువుని వ్యాపారం కాదు, చదువుకు నేను విద్యార్థులకు పెడుతున్న డబ్బులు వృధా కాదు, నేను పెట్టుబడి పెడుతున్నా. ఈ రోజు నా తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ మేధావులైతే, వాళ్ళు చదువుకుంటే వాళ్ళే మేధావులైతే మన రాష్ట్ర సంపద పెరుగుతుంది, మన రాష్ట్రానికి సంపద క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఈరోజు నేను విద్యార్థుల మీద, ఈరోజు తెలంగాణ విద్యార్థుల మీద నేను ఎంత పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నా, ఎన్ని వేల కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళని మేధావులు చేయాలి. వారి మెయిన్ మేజర్ ఏంటంటే ఎప్పుడో చదువుకున్న సిలబస్ కాదు, అప్డేటెడ్ సిలబస్ కావాలి అనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు ఐటీఐ సెంటర్స్ ఎప్పుడో ఉండే ఐఐటి సెంటర్స్ మార్చేసి సార్ దీన్ని అప్గ్రేడ్ చేసేస్తున్నాడు. ఎన్నో సెంటర్స్ మార్చేసిండు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాలేజ్ 119 స్థానాలకు 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాడు. అన్ని విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో 5 ఏళ్ల నాడు తెలంగాణలో
ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మెరుగుపడే అవకాశం 100% పెరుగుతుంది. ఇది మనం కల్లారా చూస్తాము. పేద ప్రజలే చెప్తారు విద్యా వ్యవస్థ బాగుపడ్డదని చెప్పి. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. అప్పుడే అంతగానం ఆగమెందుకు? సమయం ఉంది కదా, 3 సంవత్సరాలు ఆగు. విద్యా వ్యవస్థ బాగుపడ్డదా, నీవు నీ గవర్నమెంట్ లాగా నిర్వీర్యమైందని చెప్పి నీ నోటి నుండి చెప్పిస్తాము. 3 సంవత్సరాలు ఆగు మిత్రమా. అయితే ఇప్పుడు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో తొంగలో తొక్కి తర్వాత రైతులు ఆత్మహత్యకు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తాను. ఇప్పుడు నువ్వు గతంలో కూలేశ్వరం కట్టినావు, వేల లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నా అన్నావు. ఆ నీటితో ఏం పంట పండించుకుంటారు? వరేసుకుంటారు కదా. వరేసుకుంటే రైతు ఉరే, నువ్వు వరేసుకోదు, మరి ఏం వేసుకోవాలి? రైతుల మీద నీ ప్రేమ అది. రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు మోసం చేస్తే ఒక్కొక్క రైతు ₹1,00,000 తీసుకున్నోడికి 4 లక్షలు అయింది. అటు అప్పు కట్టలేక మిత్తి కట్టలేక ఏం చేయాలని అర్థం కాక బాకీ కింద పడి వాళ్ళ డిఫాల్టర్ గా పెట్టేసిండ్రు రైతులందరికీ. అలాంటి పరిస్థితి రానికి కారణమే దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబం కాదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? అదే రుణమాఫీ నేను చెయ్యను అని అంటే రైతులు తంటాలు పడి ఏదో ఒకటి చేసి ఆడ అంతా అప్పులు పెంచుకోకుంటారు కదా. రుణమాఫీ చేయకపోను రైతులని నడ్డి విరగొచ్చే విధంగా ఒక్కడికి 4 గంటలు అయింది కదా. వాళ్ళు తీసుకున్నది ఒక ఎత్తు అయితే 4 గంటలు పెరిగింది. ఈరోజు మెయిన్ ముఖ్య కారకుడే ఆయన. మేము వచ్చిన తర్వాత 22 లక్షల కోట్లతోని 22,000 కోట్లతోని 25 లక్షల మందికి రుణ విముక్తులు చేసినాము. 2 లక్షల లోపున్న 22,000 కోట్లతోని 25 లక్షల మందికి రుణ విముక్తులు చేసినాము. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. కానీ 90% అయింది. ఆ 10% మిగిలిన 10% తోని వీళ్ళు సోషల్ మీడియాలో ఆర్భాటం చేసి ఆర్భాటం క్రియేట్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. పేద ప్రజలకు తెలుసు కదా, నాకు 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పి తెలుసు కదా. 25 లక్షల మంది అయితే చెప్తారు కదా. మరి నీకు ఎందుకు అంత నొప్పి? నువ్వే అంటున్నావు కానీ ప్రజలు అనట్లేదు కదా. నీ మీడియా అంటుంది, నీ పింక్ మీడియా అంటుంది తప్ప మిగతా ఎక్కడ కూడా ఇలాంటి గ్లోబల్ ప్రచారం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే కూలి పని చేసుకుని బతుకుతున్నారో వాళ్ళకి కనీసం కూలీ రేట్లు కూడా పెంచడం లేదు. అసలు వాళ్ళు బతుకుతున్నారా లేదా అని కూడా చూడటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పేద ప్రజలు కూలీ చేసుకునేవారు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి కూలీ చేయడానికి వెళ్ళాలి. చేయడానికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం కావాలి. ఆ బస్సే ఫ్రీ ఇచ్చినాం కదా మేము. నీ గవర్నమెంట్లో ఏమి ఇచ్చినావు? పేద ప్రజలకు కూలీ చేసుకునే వారికి కనీస సౌకర్యాన్ని కల్పించినవా? ఇదే కాళేశ్వరం కట్టడానికి ఆంధ్ర మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇస్తావు. బీహార్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, వేరే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాష్ట్రాల్లోకి వెళ్ళి లేబర్ని తీసుకొచ్చి పని చేయించినవు తప్ప తెలంగాణ ప్రజలను ఏ రోజైనా నువ్వు పని చేయడానికి తీసుకున్నావా? నువ్వు కాంట్రాక్ట్ లేనికని తెలంగాణలో పనికిరారని చెప్పిన సన్యాసివి కదా. మెగా కృష్ణారెడ్డిని తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమో తెలంగాణ ద్రోహి అని తిట్టిన వాళ్ళని ఆంధ్రోలని, అదే మెగా కృష్ణారెడ్డిని వేలాది మంది మేధావుల ముందు కూర్చోబెట్టి సన్మానం చేసిన సన్యాసి ఎవడు? నువ్వు కాదా? అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు అని చెప్పి ఇప్పుడు ఆటో కార్మికులు అంటే 2 కోట్ల మంది మహిళల మేలు చూద్దామా? 1,00,000 మంది ఆటో కార్మికులు ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ 1,00,000 మందికి ప్రత్యామ్నాయంగా వేరే ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నం చేద్దామా? 2 కోట్ల ప్రజలకు బస్ బంద్ చేద్దామా? మీ స్పష్టమైన సమాధానం చెప్పండి. మేము 2 కోట్ల మంది మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని కమిట్మెంట్తో ఉన్నాము. బస్సులు పెంచడానికి ఆలోచిస్తున్నాము, బస్సులు పెంచుతున్నాము. మీరే మీ విధానం ఏం చెప్పండి. 1,00,000 మంది ఆటో కార్మికుల కోసం 2 కోట్ల మందికి ఫ్రీ బస్ వద్దంటారా? మీ స్పష్టమైన వైఖరి చెప్పండి. మేము ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి పేద ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు యూసుఫ్ కూడా బస్తీ, రహమత్ నగర్ బస్తీ, ఎర్రగడ్డలు కానీ, షేక్పేటలో కానీ ఈ బస్తీలలో అందరు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ నుంచి అమీర్పేటకి వెళ్ళాలి, ఇక్కడ నుండి యూసుఫ్ కూడా, ఇక్కడ నుండి దిల్సుఖ్నగర్ వెళ్ళాలి, ఇక్కడ నుండి నాంపల్లికి వెళ్ళాలి. ప్రతి బస్తీలకు వెళ్ళి వందలాది బస్సులు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా మేము ఫ్రీ బస్సు ఇచ్చినాం కదా. మరి ఈ పేద ప్రజలందరికీ బస్సు బంద్ చేయాలని కోరుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పేద ప్రజలందరూ బస్సు వద్దని కోరుకుంటున్నారా? దానివల్ల గొడవలు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి ఉపయోగం? ఇప్పుడు మహిళలు సీట్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేక అందరూ గొడవలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. గొడవలు కనబడుతున్న పరిస్థితి ఎప్పుడు కనబడ్డదంటే నీ పింక్ మీడియాని తీసుకెళ్ళి కావాలని అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి మీడియా ద్వారా బయట గ్లోబల్ ప్రచారం చేస్తే ఏ రోజైనా నీ ఏసీ కారు వదిలి బస్సులు వెళ్ళినవా? ఏసీ కార్లో వెళ్ళే సన్యాసులకు ఏం తెలుస్తుంది? ఈ రోజు నేను మిడిల్ క్లాస్ వ్యక్తిని, చిన్నపాటి ఉద్యోగిని, నాకు 15 నుండి 20 వేల జీతం వస్తుంది అనుకుంటే నేను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేయడానికి దినం 100 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 30,000 రూపాయలు అంటే 2 నెలల జీతం ఉద్యోగం వచ్చినట్టే కదా. ఎందుకు విమర్శిస్తారు?
పేద ప్రజలు ఎందుకు వద్దు అనుకుంటారు ఫ్రీ ఉచిత బస్సుని? వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి ఫోటోని నెల అయినెంబడే నాకు 1500 మిగిలినాయి, 2000 మిగిలినాయి, 3000 మిగిలినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి ఫోటో దగ్గర పెట్టి మొక్కి ఒక దేవునిగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఫ్రీ బస్సు. అయితే ఎవరు డబ్బులు, జనాల డబ్బులు తీసుకొని ఇస్తున్నాడు తప్ప ఆయన స్వతహాగా ఏమి ఇవ్వట్లేదు కదా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే కనీసం రేవంత్ రెడ్డి గారు జనాల సొమ్ముని ఒక క్రమ పద్ధతిలో ఒక చదువుకున్న వ్యక్తిలాగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాలన అందిస్తున్నాడు. మరి నువ్వు చేసింది ఏంది? ఒక ముఖ్యమైనది ఏంటంటే, అరే సన్యాసి, నీ సెక్రటరీలో పనిచేసినోడు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసినోడు, 10 ఏళ్ళు 2 లక్షల మందికి ఉచితంగా జీతాలు ఇచ్చినవు. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల లెక్కలు తీస్తుంటే ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆధార్ కార్డులు పెట్టండి వాళ్ళని రెన్యువల్ చేసుకున్నంటే 2 లక్షల మంది రాలేదు. 1500 కోట్లు అవినీతి, ఓన్లీ కళ్ళ ముందు కనిపించే అవినీతి కదా. కాళేశ్వరం వంటివి, నేనే ఇంజనీర్ను, నేనే 80,000 పుస్తకాలు చదివినా, సివిల్ ఇంజనీర్ నేనే, మెకానికల్ ఇంజనీర్ నేనే, అన్ని ఇంజనీర్లు నేనే, ముఖ్యమంత్రి నేనే అని చెప్పి కాళేశ్వరం కడితివి. కాళేశ్వరం ఈరోజు కూల్చిపోయా. 1,00,000 కోట్లు అవినీతి, 1,00,000 కోట్లు ఆగమైపోయినట్టే కదా. ఏ దాంట్లో ఇప్పుడు గొర్రెలు ఇస్తున్నాడు, గొర్రెల దాంట్లో స్కామే, నువ్వు కాళేశ్వరంలో స్కామే, నువ్వు ఏడవైన స్కామ్లే కదా. లాస్ట్కు బతుకమ్మ చీరలు 200 కోట్ల బతుకమ్మ చీరల్లో కూడా స్కామ్లే ఉన్నాయి కదా. స్కామ్ లేనిది ఏదైనా ఉందా? విద్య ఓన్లీ దీంట్లో మన ఎలక్ట్రికల్ దాంట్లో 50,000 కోట్లు స్కాము. ఎవడో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో పాతది ఉంటే వాని దగ్గరికి వెళ్ళి సబ్ క్రిటికల్ చేయాల్సింది. ఇప్పుడున్న టెక్నాలజీలో సూపర్ క్రిటికల్ తీసుకొచ్చి పెట్టి ప్రజల నెత్తిమీద వేసి 50,000 కోట్లు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇలా చెప్పుకుంటా పోతే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. ఉట్టి పుణ్యానికి 10 ఏళ్ళు పాలించిన పాపానికి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే 8 లక్షల కోట్ల అప్పుని తెలంగాణ ప్రజల నెత్తిమీద పెట్టి ఈరోజు నెలకు 6,000 కోట్లు అప్పులు కట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం వల్లనే. కల్వకుంట్ల కుటుంబం స్వతహా నిర్ణయాల వల్ల అధికారులతోని నిర్ణయం తీసుకొని అధికారుల సమీక్షలతో నిర్ణయాలు తీసుకుంటే ఇంత అన్యాయం జరగబోతుండే తెలంగాణ సమాజానికి. సొంత నిర్ణయాలు, సొంత ఎజెండా, దొరపోకడ, పక్కోళ్ళు చెప్తే నేను వినడం ఏంది, నేను ఒక దొరని, నేను ఒక నియంతను, తెలంగాణ సమాజానికి నేను ఒక దొరని అని చెప్పి దురహంకారంతో సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజలపైన 8 లక్షల కోట్ల అప్పులు చేసిన దుర్మార్గుడు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు.